దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరులు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యాంశం, యేసుతో ఉంటే సాధారణమైన వ్యక్తి అసాధారణం అవుతాడు. వాక్య భాగము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో లేదా మీ జీవితంలో ఎప్పుడైనా నేను ఒంటరి వాడిని, మా కుటుంబం చిన్న కుటుంబము, నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు, ధైర్యం లేదు, మరి మాకు ఎటువంటి సహాయం లేదు, మంది బలం లేదు, ధన బలము లేదు అని నిరుత్సాహపడ్డారా? అయితే ఈరోజు యేసు ప్రభువారు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ సందర్భం ఏంటంటే, పేతురును యోహాను భక్తులను ఒక సభలో నిలబెట్టి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర గ్రంథంలో పాండిత్యము కలిగిన వారు, మత పెద్దలు, బాగా చదువుకున్నవారు అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అయితే వారు ఎన్ని ప్రశ్నలు అడిగినా పేతురు యోహానులు గారు సూటిగా, నేరుగా, ధైర్యముగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉన్నారు. వారు ఆశ్చర్యపోయారు. అసలు వీరెవరు అని వారు పరిశీలనలో పడ్డారు. వారు పరిశీలించి 2 విషయాలు కనుక్కున్నారు. వీరు సాధారణమైన వ్యక్తులు, చదువు లేని వారు, విద్య లేని వారు, పామరులు అని అన్నారు. పామరులు, చదువు లేదు, అవును, చేపలు పట్టేవారు, సాధారణమైన కుటుంబం. 2వ విషయము, వారు యేసుతో ఉన్నారు. ఆమేన్. సాధారణమైన కుటుంబం కలిగిన వారు యేసుతో ఉంటే అసాధారణమైన స్థితిలోనికి దేవుడు వారిని నడిపిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, జీవగ్రంథములో అనేక మంది భక్తుల జీవిత చరిత్ర మనం చూసినప్పుడు సాధారణమైన భక్తులను దేవుడు అసాధారణంగా వాడుకున్నట్టుగా, సాధారణ స్థితి నుంచి అసాధారణమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళినట్టుగా, వారి పరిస్థితులు, వారి స్థితిగతులు, వారి యొక్క సమస్త క్రియ దేవుడు మార్చినట్లుగా, సమస్తాన్ని మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మోషే భక్తులు మనం చూసినట్లయితే దేవుడితో మాట్లాడుతూ మోషే భక్తుడు అన్నాడు, ప్రభువా, నేను మాట నేర్పరని కాను, నేను సరిగా మాట్లాడలేను, నిలబడలేను అన్నప్పుడు ప్రభు అన్నాడు, నీవు ధైర్యంగా ఉండు, నేను నీతో ఉన్నాను. బంధకములో బందీలుగా ఉన్న, బానిసత్వములో ఉన్న నా ప్రజలను విడిపించడానికి నువ్వే వెళ్ళాలి అని దేవుడు మోషే భక్తుడు నిలబెట్టి బానిసత్వంలో ఉన్న తన బిడ్డలను, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి ఒక పాత్రగా మోషే భక్తుని వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే భక్తుడు అన్నాడు, ప్రభువా, నేను సాధారణమైన వ్యక్తిని, నా మాట స్పష్టముగా ఉండదు, మాట్లాడలేను అన్నప్పటికీ కూడా దేవుడు సాధారణమైన వ్యక్తి కలిగిన మోషే జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించడం చూసాం. నా జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలడు. నువ్వు సాధారణమైన వ్యక్తివని వెనకడుగు వేయదు, దేవునికి నువ్వు సమర్పించుకో. 2వ భక్తుడు చూస్తూ ఉన్నాము, దావీదు మహారాజు. సాధారణమైన జీవితం కలిగిన వాడు, సాధారణమైన మరి గొర్రెల కాపరిగా ఉంటూ మరి గొర్రెలు మేపుకుంటూ ఉన్న దావీదు భక్తుడిని ఇశ్రాయేలు ప్రజల రాజ్యమునకు రాజుగా అభిషేకించి తన జీవిత స్థితిగతులను మార్చివేశాడు, తన పరిస్థితిని మార్చివేశాడు దేవుడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసుతో ఉంటే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటి? బైబిల్ గ్రంథం నుంచి మనం అనేక ఆశీర్వాదాలు చూడవచ్చు. అయితే ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం చూద్దాం. మొదటిది ధైర్యం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 37వ వచనంలో దేవునితో, యేసుతో ఉన్నారు, వారు ధైర్యవంతులు అయ్యారు. పిరికితనము ఆత్మను దేవుడు మనకి ఇవ్వడు. 2వ తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు పిరికాత్మను తన బిడ్డలకి ఇవ్వడు. ఒకవేళ నువ్వు భయపడుతున్నావా, ఇప్పుడే యేసుతో ఉండి ప్రార్థన చేయి, ప్రభా నేను నీతో ఉంటాను, ప్రభా నువ్వు నాతో ఉండు, ప్రభా పిరికి భయము అనేది నన్ను తొలగించి ప్రభు అని ప్రార్థన చేయి. 2వది జ్ఞానము. 1 కొరింథీ రాసిన పత్రికల్లో ప్రభు జ్ఞానముతో నింపే దేవుడు అని మనం చూస్తూ ఉన్నాము. యాకోబు రాసిన పత్రికలో కూడా దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు, జ్ఞానం ఇస్తాడు. జ్ఞానమంతురాలు తన ఇల్లును కట్టును. ఎవరికి జ్ఞానము లేదో, ఎవరు జ్ఞానం కావాలని కోరుకుంటున్నారో, యేసుతో ఉంటే దేవుడు వారి జ్ఞానులుగా మారుస్తాడు. సాధారణమైన వారిని జ్ఞానవంతులుగా మారుస్తాడు. పామరులను పండితులుగా మార్చే దేవుడు యేసుతో ఉంటే. ప్రియ సహోదరి సహోదరులారా, 3వ ఆశీర్వాదము ఆత్మీయ బలము, శరీర బలము, కృప. కొరింథీ రాసిన పత్రికలో మనం చూడగలం. అలాగే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో మనం చూడగలము. 8వ వచనంలో దేవుడు కృపతోనూ బలముతోనూ నింపే దేవుడు. యేసుతో ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనకు కావలసిన ఆశీర్వాదములు ఇవే. యేసుతో ఉన్నట్లయితే
ఆయన ధైర్యమును, జ్ఞానమును, బలము, కృపను మీకు అనుగ్రహిస్తాడు. నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు ఇస్తాడు. నీ కుటుంబం ఉన్నట్లయితే, నీ పిల్లలు ఉన్నట్లయితే, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు యేసుతో ఉంటారో, యేసుతో ఉన్న వారికి దేవుడు బలము, జ్ఞానము, ధైర్యము, కృప అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు దేవునితో ఉంటావా? యేసుతో ఉంటావా? నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావు? ఎవరితో ఉన్నావు? ఎవరి లోకముతో ఉంటే నీవు నష్టపోతావు, కష్టపడతావు, మోసపోతావు. యేసుతో ఉంటే నీ స్థితిగతులు మార్చబడతాయి, పరిస్థితులు మార్చబడతాయి, ఆలోచనలు మార్చబడతాయి, క్రియలు మార్చబడతాయి, చూపులు మార్చబడతాయి, అడుగులు మార్చబడతాయి, చీకటి మార్చబడుద్ది. కష్ట సుఖములలో దేవుడు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దావీదు భక్తుడు 73వ కీర్తనలాగా ఉన్నాడు, ప్రభా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు, నీవు నాతో ఉంటే చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య నీతో ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వు యేసుతో ఉంటే నీ స్థితిగతులను మారుస్తాడని విశ్వసిస్తున్నావా? అపోస్తులను మార్చిన, సాధారణమైన జీవితమును మార్చిన దేవుడు, అసాధారణంగా నిలబెట్టిన దేవుడు నిన్ను, నీ కుటుంబమును, నీ పిల్లలను సాధారణమైన వారుగా అనుకుంటున్న మిమ్ములను దేవుడు అసాధారణమైన స్థితులకి తీసుకొని వెళ్ళగలడు. నీవు నమ్మి విశ్వసించి ఆయనతో ఉన్నట్లయితే దేవుడు అలాంటి ఆశీర్వాదములను మీ కుటుంబంలో చేయగలడు. దేవుడు అలాగూ మిమ్మలను, మీ కుటుంబములను సాధారణమైన స్థితి నుంచి అసాధారణమైన స్థితిలోనికి నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపాడే దేవుడు, మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచేందుకు వందనాలు. సాధారణమైన మమ్మలను అసాధారణంగా తండ్రి ఆశీర్వదించే దేవుడు ప్రభా. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యం దయచే యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.